అని దయాకర్ గారు, మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు, మీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో ఒక భేటీ అయితే జరిగింది. సో ఆపరేషన్ ఆకర్ష్ పేరిట ఏమన్నా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఏమైనా అటు ఆకర్షించే అవకాశం ఏమైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ ఉన్న తీర్పును గౌరవిస్తుంది. ఒకవేళ వాళ్లకు ఇండియా గవర్నమెంట్ అనేది ఉంటే మంచిది, ఇండియాది ఈ కూటమితో ఉంటే మంచిదని వాళ్ళకు అనిపిస్తే తప్పితే ఈ రాజకీయ అవకాశవాద పొత్తుల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించారు. దట్టు సోనియా గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ వాటిని అంగీకరించరు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఒకవేళ కనుక ఆ తప్పు మేము చేస్తే బీజేపీ కూల్చిన ప్రభుత్వాల లిస్టును ప్రస్తావన తెచ్చే హక్కు మేము కోల్పోతాం. ఎందుకు ఇప్పుడు 9-10 రాష్ట్రాల్లో మొత్తం ప్రభుత్వాన్ని కూల్చి వాళ్ళు కాషాయం కలర్ వేసుకుందాం అనుకుంటే మళ్ళీ ప్రజలు రీపెయింట్ వేస్తున్నారు. అంటే కాషాయం ప్లేస్లో మళ్ళీ 3 రంగులు వేసిండ్రు, తర్వాత ఒక దగ్గర ఇప్పుడు డిఎంకే బ్లాక్ కలర్ వేసిండ్రు. అన్నీ అంటే భారతదేశం నిర్మించుకుంటుంది, భారతదేశం కలర్ పెట్టుకుంటుంది, కొత్త కలర్ మనం చెప్పి పెట్టనక్కర్లే అనేది ప్రజల యొక్క ఉద్దేశం. బట్ నేను అనుకుంటున్నా ఆ ప్రయత్నాలు చెయ్యదు. ఒకవేళ ఆ పరిస్థితులు అటు కలిసి వస్తే మాత్రం అది ఇండియా కూటమి కాదు, దేశ ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ డీలా పరిస్థితుల్లో మోడీ గారు ప్రభుత్వాన్ని అంత సజావుగా జరిపిస్తాడని అయితే నమ్మకం అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా అంతా వాళ్ళదే ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకరి మాట వినాల్సింది లేకుండే. కానీ ఇప్పుడు మిత్రపక్షాలు వినాలి, బలమైన పక్షాలుగా ఉన్న వాటిని వినాల్సి వస్తుంది. కాంగ్రెస్ కూడా బలంగా వచ్చింది కాబట్టి కొంత డెమోక్రసీ ఇప్పుడు ఉంటుంది, డెమోక్రసీ స్థాయిలు పెరిగే పరిస్థితి తెచ్చిండ్రు. రేపటి అధికారం అనేది చూద్దాం. బట్ ఇక్కడ మాత్రం క్రూషియల్ మాత్రం రీజనల్ పార్టీస్ అయినాయి, అదొక సంతోషమే. తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే ఎట్లా చూడవచ్చు, 64 సీట్లు గెలిచిన అసెంబ్లీలో 64 సీట్లు గెలిచిన కాంగ్రెస్కు లోక్సభలో 8 సీట్లు వచ్చినాయి. సో 8 సీట్లు లోక్సభ అసెంబ్లీలో గెలిచినటువంటి బీజేపీకిను లోక్సభలోను 8 సీట్లు వచ్చినాయి. సో ఏంటి ఈ బ్యాలెన్స్ ఎట్లా చూస్తారు దీన్ని? అయితే బీఆర్ఎస్ ఓట్ షేర్ ఈరోజు మిత్రులందరూ చూసిండ్రు, ఒకసారి అది రాసిండు చూస్తే బీఆర్ఎస్ చచ్చి బీజేపీని బతికిచ్చింది. మా పెర్ఫార్మెన్స్కు మాకు 9-10 రావాలి, మెయిన్ 64 సీట్లు వచ్చినందుకు యాక్చువల్గా మాకు ఒకటి తగ్గింది. అప్పుడు ఉన్నాయి 3, కానీ దేశం మీద జరుగుతున్న ఎన్నిక కాబట్టి 3 ఇంకా 5 పెరిగినాయి, +5 మాకు, వాళ్ళకి +4 బీజేపీ. అంటే బీజేపీకి బీఆర్ఎస్ వాళ్ళ పాత ఒడంబడిక ఉంది కదా, రాజకీయ రహస్య ఒప్పందం, ఎమ్మెల్యేలకు మీకు సహకరించడము, ఎంపీలకు మాకు సహకరించండి అని. అసలు బీఆర్ఎస్కి 39 సీట్లు వచ్చిన పార్టీ లెక్క పెర్ఫార్మెన్స్ ఉన్నదా? ఒక్క సీటు కూడా రాదా, ఒక్క సీటు. అంటే అది క్లియర్గా బీజేపీకి వాళ్ళు ఇంటెన్షనల్గానే చెప్పినట్టు మన అభ్యర్థులు కూడా చెప్తున్నారు. చాలామంది అభ్యర్థులు అనుమానపడ్డారు, ఈ ట్రాన్స్మిషన్లో నాకేమైనా నష్టం జరుగుతుందా అంటే కొన్ని జరిగినాయి. సపోజ్ మనకు వంశీచంద్ర రెడ్డి గారు ఉన్నారు, ఏడా మన బాబునగర్, అసలు 4500 అంటే మినిమల్ మార్జిన్. అఫ్ కోర్స్ ఇదంటే రంగారెడ్డి మన చేవెల్ లాంటినేమో కొంచెం ఎక్కువ మార్జిన్ ఉంది, కానీ దాంతోపాటు మాకు ఆదిలాబాద్ కానీ అంటే థౌజండ్స్. తర్వాత నిజామాబాద్ అఫ్ కోర్స్ ఇంకా కొంచెం పెర్ఫార్మెన్స్ పెంచితే అయిపోవు. సో ఒక 3-4 సీట్లు ఊరికనే అది నష్టపోయినాం. ఇక్కడ మేము చూడు విచిత్రంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గెలిచినాము, మల్కాజ్గిరిలో నష్టపోయినాం. అంటే మల్కాజ్గిరిలో బిగ్ లాస్ అది మా అంటే ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీరు లెక్కలు చూస్తే తెలుస్తుంది. బీఆర్ఎస్ టోటల్గా టర్న్ అయిపోయిన పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.